సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఐవీఎఫ్ కోసం వస్తున్న దంపతులను డాక్టర్ నమ్రత సరోగసీ వైపు మళ్లించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఐవీఎఫ్ కి 2 లేదా 3 లక్షలు మాత్రమే వస్తాయని భావించిన నమ్రత సరోగసీ అయితే దంపతుల ఆర్థిక స్తోమతను బట్టి వసూలు చేసింది. సరోగసీ కోసం 30 నుంచి 50 లక్షలు వసూలు చేసింది నమ్రత. ఇప్పటికే 30 మందికి పైగా సరోగసీ కోసం డబ్బులు కట్టినట్టుగా గుర్తించిన పోలీసులు వారి లిస్టును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సెంటర్ను కాంటాక్ట్ చేసిన వారిని వైజాగ్కి పంపించి డబ్బు వసూలు చేసింది డాక్టర్ నమ్రత. అలాగే వైజాగ్కి వచ్చే దంపతులను విజయవాడ, హైదరాబాద్కు పంపించి ఈ దందాను కొనసాగించింది. సరోగసీ మదర్తో బాధిత దంపతులకు కాంటాక్ట్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. కీలక విషయాలు సేకరించిన పోలీసులు ఇప్పటివరకు ఎన్ని సరోగసీలు జరిగాయి అనే దానిపై ఆరా తీస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సృష్టి టెస్ట్ ట్యూబ్ కేసులో పోలీసులు దర్యాప్తులో అనేక కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఐవీఎఫ్ కోసం వస్తున్నటువంటి దంపతులను టార్గెట్ చేసుకుని వారందరినీ కూడా సరోగసీ వైపు దారి మళ్లిస్తున్నట్టు కూడా పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఐవీఎఫ్ అయితే 2 నుంచి 3 లక్షల మాత్రమే వసూలు అవుతాయి. కానీ సరోగసీ దాదాపు 30 నుంచి 40 లక్షలు వసూలు చేసేటటువంటి ఈ నేపథ్యంలో వారందరూ కూడా సరోగసీ వైపే వచ్చేటువంటి క్లయింట్స్ మొత్తం కూడా సరోగసీ వైపు దారి మళ్లిస్తున్నట్లు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు. మొత్తం 30 నుంచి 40 మంది వరకు ఇప్పుడు సరోగసీకి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కూడా పోలీసులు రికార్డులు స్వాధీనం చేసుకోవాలి. అయితే మొత్తం హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ 3 సెంటర్లలో ఒక్కొక్క సెంటర్ కు వస్తున్నట్టు వారిని మరొక సెంటర్ కి బదిలీ చేయడం, హైదరాబాద్ లో వచ్చిన క్లయింట్స్ మొత్తం కూడా విజయవాడ, వైజాగ్ తరలించడం, వైజాగ్ నుంచి వచ్చిన క్లయింట్స్ ని విజయవాడ, హైదరాబాద్ తరలించడం, విజయవాడ నుంచి వచ్చిన క్లయింట్స్ ని వైజాగ్, హైదరాబాద్ అంటే ఒక్కొక్క క్లయింట్స్ ని వివిధ ప్రాంతాలకు తరలిస్తూ వేల లక్షల రూపాయలు కూడా వీరు తీసుకున్నట్లు కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు వెల్లడించడం జరిగింది. ఇక సరోగసీ మదర్ తో కాంటాక్ట్ లేకుండా మొత్తం కూడా పూర్తిగా ఈ యొక్క మిస్యూజ్ చేసినట్టు కూడా డాక్టర్ నమ్రతపై అనేక ఆరోపణలు కూడా ఉంటుంది. ఇప్పటికే మొత్తం ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు. అందులో డాక్టర్ నమ్రతతో పాటు తన కుమారుడు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. వీరిద్దరిని కూడా వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ పోలీసులు అయితే ఇప్పటికే కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై కూడా ఈ రోజు సికింద్రాబాద్ కోర్టు మరి కాసేపులోనే విచారించే అవకాశం. మొత్తం మీద అనేక విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే 3 సెంటర్లపై కూడా పోలీసులు సోదాలు చేసి అనేక ఆధారాలు కూడా సేకరించారు. ఇక వీరితో ఉన్నటువంటి కాంటాక్ట్ ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఇప్పటి వరకు ఎవరెవరికి దంపతులకు ఈ సరోగసీ ద్వారా కావచ్చు, ఐవీఎఫ్ ద్వారా కావచ్చు, ఎంతమందికి ఐవీఎఫ్ ద్వారా కావచ్చు, ఎంతమందికి వీరు ట్రీట్మెంట్ చేశారు, ఎంతమందికి పిల్లల్ని కలిగించే ప్రయత్నం చేశారన్న దానిపై కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా సునీల్, ఇప్పటికే కొన్ని డీటెయిల్స్ కూడా తీసుకున్నారు పోలీసులు. 30 మందికి పైగా ఇప్పటికే సరోగసీ కోసం డబ్బులు కూడా కట్టినట్టు తెలుస్తుంది. మరి వారిని ఏం చేయబోతున్నారు? వారికి డబ్బులు తిరిగిస్తారా, లేకపోతే ఏ విధమైన న్యాయం చేయబోతున్నారు వారికి? ప్రస్తుతం నిన్న పోలీసులు చేసినటువంటి సోదాల్లో అనేక రికార్డులన్నీ కూడా ఫైల్స్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 30 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సరోగసీతో పాటు ఐవీఎఫ్ సంబంధించిన కొంతమంది లిస్టులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటుంది. వారందరూ కూడా ముందస్తుగానే డబ్బులు చెల్లించినట్టు కూడా తెలుస్తుంది. ఆ డబ్బులు మరి తిరిగి చెల్లిస్తారా లేదా, వారికి ఎలాంటి న్యాయం చేస్తారనేది కూడా చూడాల్సింది చెప్పచ్చు. ప్రస్తుతం అయితే ఈ కేసులో ఇంకా చాలా మంది బాధితులు ఉంటారు. చాలా మంది హెల్త్ ఇష్యూస్ వచ్చి చాలా మంది ఇంకా హాస్పిటల్ కూడా కొంతమంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వారికి సంబంధించిన డేటా కూడా వెరిఫై చేస్తున్నారు పోలీసులు. ఇక వీరిని కస్టడీలు తీసుకొని విచారిస్తే ఇంకా మరిన్ని విషయాల్లోకి వస్తాయి. ఎందుకంటే 3 బ్రాంచ్లు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఈ 3 బ్రాంచ్లు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, అసలు వీరు ఎక్కడి నుంచి వీర్యాన్ని కలెక్ట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి చాలా మంది బీద వాళ్ళతోని, అదేవిధంగా చాలా మంది అనాథలు, చాలా మంది సంబంధించినటువంటి అడుక్కునే వాళ్ళని సైతం కూడా వీరు తీసుకొని వీర్యాన్ని సేకరిస్తున్నారు. కొంత ఆధారాలు కూడా సేకరించారు. కాబట్టి ఆ డీటెయిల్స్ తీసుకోవడం కోసమే పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. ఆ కస్టడీ పిటిషన్ పై ఈ రోజు కోర్టు విచారించిన తర్వాత దీనిపై పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం. రైట్, థ్యాంక్ యూ సునీల్.